అసలు దువాడ సీనుని ఎందుకు సస్పెండ్ చేశారు అనుకుంటారు కదా. ఎందుకు ఎవరు మంచి లీడరు అని అడిగితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చేదానికి ఒక ఛానల్ కు పోయినారు. సేమ్ క్వశ్చన్స్ నేను జగన్మోహన్ రెడ్డి గురించి అడగట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు మీ గురించి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి లేకపోతే మీరు ఉండలేరు. తెలిసింది చెప్పకురా. ఓ అయితే మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. నారా లోకేష్ నాయకత్వం యువ నాయకుడు, ఇటువంటి నాయకులే మనకు కావాల్సింది అని చెప్పినారు. బా నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు. బాలయ్య హీస్ నైస్ గై. ఓకే, మనసున్న మనిషి. ఓకే. చంద్రబాబు అన్న మా జగన్ అని చెప్పినట్టు చంద్రముఖి. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఓకే. పవన్ కళ్యాణ్ అన్స్టేబుల్. అపోజిషన్ పార్టీలో బాలయ్య కన్నా స్వీటెస్ట్ పర్సన్ ఎవరంటే ఏమంటారు? అడుగుతుంది కదరా, చెప్పరా. అపోజిషన్ లో చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. మండుతున్నట్టుంది. మండదా లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. అది చెప్పిన రోజు తాంచి అన్నకు కదులుతానే ఉన్నది. అక్కడ మొదలైంది రచ్చ. లోకేష్ యంగ్ జనరేషన్, హీఈస్ వెరీ ఇంటెలెక్చువల్. లోకేష్ గారు కూడా తను ఇంకొంచెం బాగా డెవలప్మెంట్ చేస్తాడేమో. మండదా అక్క, మండదా చెల్లి. లోకేష్ గారు కూడా స్వీటెస్ట్. ఆయనకి అసలు నచ్చనంటున్నారు. లోకేష్ పనికొస్తాడు. కష్టపడితే నెక్స్ట్ సీఎం అవుతారా? ఆయనకి ఇవ్వమని నేను అంటున్నాను. ఇప్పుడు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. లోకేష్ గారు కూడా హీఈస్ వెరీ షార్ప్, హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఇంకొంచెం బాగా జనాలకి ముందుకు. మండదా అక్క, మండదా చెల్లి. ఇంకా బాగుంటది. బాలయ్య బాబు అయితే నెంబర్ 1. ఏంటయ్య వీడు కొంప ముంచెట్టున్నాడు, ఏమనుకుంటున్నాడు అసలు మనసులో? అది చెప్పిన రోజు తాంచి అన్నకు కదులుతానే ఉన్నది. ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? నిన్న ఇంకొక తెగస్తా కదిలింది, కొట్టడం, అంపీయటం, పేపర్ అయిపోయింది, కథం. వాస్తవం. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా.